కోరుకుంటున్నాడు. మరి నువ్వెలా కోరుకుంటున్నావు? ఆలోచన చేయాల్సిన వారమే ఉన్నాం. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనము ఈ లోకములో ఏం చేస్తున్నాం అన్నమాట, భయంకరంగా ఇరుక్కుపోయి ఉంటున్నాం. అంటే ఏంటన్నమాట, సనుగుడు, గొనుగుడు, ఏమండి, ఈర్ష, పగ, ద్వేషము, కక్ష, క్షమాపణ లేని జీవితము. మన లోపల అంత మస్టు ముళ్ళుగా ఉన్నారట. వారిలో మంచివారు ముళ్ళుగా ఉన్నారు. ఎవరండి అపవిత్రులు? ఎవరు అపరిశుద్ధులు? ఎవరు దేవుని గాయములు మళ్ళీ పొడుస్తున్న వారెవరు? ఎవరు అనగా విశ్వాసులే. ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకు ఎదగకుండా వారే కుదించుకుంటూ ఉన్నారు. వారి జీవితంలో దేవునికి ఆయాసకరంగా మార్చుకుంటూనే ఉన్నారు తప్ప క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణత కలిగి ఉండుటకు, సంపూర్ణ పురుషులము అగుటకు ఇష్టపడట్లేదు. ఈరోజున చాలా సీరియస్ వార్నింగ్ ఇది మనకు వార్నింగ్. ప్రభు మనల్ని పరీక్ష చేస్తే మనము ఎటువంటి స్థాయిలో ఉండాలి? ఇంకా పాలసీస పట్టుకొని ఇంకా తాగుతానే ఉంటామా? ఇంకా స్పూన్ ఫీడింగేనా మనకు? ఇంకా గరిటెలతో వడ్డించుకుంటేనే ఇదేనా మన బ్రతుకు? ఇంకెప్పుడు ఎదుగుతాము? ఎప్పుడు క్రీస్తు ప్రభుతో సారూప్యం కలిగి ఉంటాం? ఎప్పుడు సమానత్వం కలిగి ఉంటాం? ఎప్పుడు సంపూర్ణత మనం సంపాదించుకుంటాము? ఆలోచన చేయాలి. ప్రభు కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు వానిలో జీవము లేదు. వాడు దేవుని యొక్క ఉగ్రత సంపాదించుకున్నవాడుగా ఉన్నాడు. వాని మీద దేవుని యొక్క ఉగ్రత నిలచును. కాబట్టి కుమారుని యందు, యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతావా? నిత్య జీవము కలిగి క్రీస్తు స్వరూప్యంలోకి మార్చబడడానికి ఇష్టపడుతున్నావా? కుమారునికి విధేయత చూపడానికి నీవు సమర్పించుకుంటావా? కుమారత్వంలో ఉన్న ఆ గొప్ప శక్తి, బలము, సంపూర్ణత కలిగిన వాడుగా, జీవము కలిగిన వాడుగా దేవుని యొక్క ప్రేమను ఈ లోకములో అందించుచు దేవుని వెలుగులో